నిన్న అక్కడ మేము నీళ్ళు పడతా ఉంటే ఒక మారియమ్మ మురుగేశ్ అనే వాళ్ళు బిడ్డను ఎత్తుకెళ్ళిపోయినారు. మేము మామూలుగా వచ్చి పోతూ ఉంటారు వాళ్ళు. సరే మామూలుగా వచ్చిన వాళ్ళే కదా అనేసి మేము గమ్మున అయిపోయినాము. మొన్న తాగేసి ఉండేసి ఈడే పనుకున్నారు. సరే పనుకున్నారనేసి మేము గమ్మున అయిపోయినాము. మళ్ళీ వాటర్ వచ్చిందనేసి పాప ఆడ ఆడుకుంటా ఉంటే మేము వాటర్ పట్టేదానికి పోయినాము. వాళ్ళు ఎప్పుడు ఎత్తుకున్నారో తెలీదు. సో ఎత్తుకునేసి ఇటు పోయినారు, అంగడిదా పోతాం అనుకున్నాము. మళ్ళీ ఎక్సెల్లో పెట్టుకునేసి తొడుకెళ్ళిపోయినారు. అంటే వాళ్ళు ఎక్కడ వాళ్ళు? వాళ్ళు వేలూరు వాళ్ళది. అంటే మామూలుగా రెగ్యులర్ ఈడే ఉంటారా వాళ్ళు? అప్పుడప్పుడు వచ్చి పోతూ ఉంటారు. కాగితాలు ఏరే వాళ్ళు. వాళ్ళ మొగుడు పిల్ల ఇద్దరు కాగితాలు ఏరే వాళ్ళే. అప్పుడప్పుడు వస్తూ ఉంటారు. బాటిల్స్ అన్నీ వేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఆ రోజు ఫుల్గా తాగేస్తున్నారు. మొన్న తాగేస్తున్నారు కదా, నైట్ వచ్చి ఈడే పనుకున్నారు. సరే పోన్లే వాళ్ళు తాగేస్తున్నారు, ఇంక ఆడకపోతారు అనేసి గమ్మున అయిపోయినాము. మళ్ళీ మార్నింగ్ లేస్తానే మేము వాటర్ వచ్చిన పాప ఆడ ఆడుకుంటా ఉంటే పాపను ఎత్తుకునేసి వెళ్ళిపోయినారు. వీళ్ళది వచ్చి కాళాశ్రీ, మస్తాను సుచిత్ర వాళ్ళ అమ్మ నాయన పేరు. వాళ్ళు కూడా అదే కాగితాలు ఏరే వాళ్ళే. వాళ్ళు కూడా కాగితాలు ఏరే వాళ్ళు వచ్చి ఒక అదే పండగ ముందు వచ్చినారు. మళ్ళీ 5 గంటల సేపు తర్వాత మేము అన్నీ ఎతికినాము. మళ్ళీ పోయేసి ఈస్ట్ పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇచ్చినాము. వాళ్ళు ఎత్తుకున్నారు. మళ్ళీ ఇప్పుడు మస్తాన్ అనే అబ్బాయిని వేలూరు తొడుక్కొని వాళ్ళ ఊరికి. అంటే పోలీసులు ఫాస్ట్గా వచ్చినారు. అంటే పోలీసు వాళ్ళు కరెక్ట్గా మేము చెప్పిన వెంటనే ఇది చేస్తున్నారు. వెంటనే వచ్చి అందరూ ఒక 7 మంది దాకా వచ్చినారు. 2 వ్యాన్ వచ్చింది, సీఏ వచ్చినారు. వచ్చి అన్నీ చూసి అన్నీ పైసలు ఇచ్చినారు. నిన్న 10 గంటలప్పుడు మురుగన్ మళ్ళీ మరియమ్మ అని వాళ్ళు చిన్న పాపని ఎత్తుకొని 2 దినాలకి వారాలకి కాగితాలు బాటిల్ ఏరుకొని వేస్తూ ఉంటారు. ఏం మనోళ్ళే కదా అని పాపని ఇచ్చినాము. అయితే వాళ్ళు ఇలా చేస్తారని తెలీదు. 10 గంటలకి కుర్కురే తీసుకొని వస్తాము, బిస్కెట్ ఇప్పిస్తాము అని ఎత్తుకపోయినారు. ఎత్తుకపోయినాక మళ్ళీ రిటర్న్ రాలే. మనము వస్తారులే అనుకున్నా. 1 గంట వరకు చూసినాం, రాలేదు. అప్పుడు మనము 112కి కాల్ చేసినాము. పోలీసులు ఈస్ట్ పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇచ్చినాము. వాళ్ళు వచ్చి ఎండగా ఈఎస్ఐ వాళ్ళందరూ వచ్చి 7 మందిగా పోలీసు వాళ్ళు వచ్చి సీసీ కెమెరా అంతా చెక్ చేసినాక వాళ్ళు ఎత్తుకపోయింది తెలిసింది. సీసీ కెమెరాలో పడినారు, వాళ్ళే ఎత్తుకపోయినారు. అది వాళ్ళు ఎందుకు ఎత్తుకపోయినారని తెలియదు. మనోళ్ళే అనుకున్నాము, ఇట్లా చేస్తారని మనకి ఊహ కానీ లేదు.